నమస్కారం. కేనీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వం సమానత్వం, సామాజిక న్యాయం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. గ్రామాల్లో సామాజిక ఐక్యత పెంపొందించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్న కుల వివక్షను నిర్మూలించడానికి అధికారులు, ప్రజలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కుల వివక్ష నిర్మూలన దిశగా నర్సంపల్లి గ్రామంలో సమగ్ర సామాజిక సమానత్వ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని దళితులకు అన్ని ఆలయాల్లో ప్రవేశం కల్పించడం, సహపంక్తి భోజనాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, అదనపు కలెక్టర్ విక్టర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం సమానత్వాన్ని ప్రతిపాదించిందని, సమాజంలో కులాల ఆధారంగా ఉన్న వివక్షలు, విభేదాలు పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సమాన హక్కులతో జీవించే సమాజ నిర్మాణం మనందరి బాధ్యత అని చెప్పారు. దేవాలయాలు, సామాజిక కార్యక్రమాలు, పండుగలు వంటి అన్ని వేడుకలలో ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కులవివక్ష లేదా దళితులపై ఏ విధమైన అన్యాయం జరిగినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితులు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. అంతకుముందు బక్కి వెంకటయ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అదనపు కలెక్టర్, అధికారులు, ప్రజలు కలిసి గ్రామంలోని ఆంజనేయ స్వామి శివాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భగుడిలోకి అన్ని వర్గాల ప్రజలు కలిసి ప్రవేశించడం ద్వారా సామాజిక సమానత్వానికి ప్రాతినిధ్యం వహించారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనాలు నిర్వహించడం ద్వారా కుల వివక్షకు వ్యతిరేకంగా బలమైన సందేశం పంపించారు. అణగారిన వర్గాలకు హక్కులిచ్చినందున రాజ్యాంగాన్ని చేత్తో రాసి ఉన్నదో అది ఇప్పుడు ఆ రకమైన వివక్ష లేకపోయి ఉండొచ్చు. వివక్ష అనేది, కుల వివక్ష అనేది రూపాంతరం చెందుతున్నది, రూపం మార్చుకుంటుంది. ఆ రూపం మార్చుకున్నప్పుడు అనుభవించడం తెలుస్తుంది. ఈ గ్రామంలోని ప్రజలందరికీ, కేవలం ఎస్సీలకే కాకుండా ఇతర కులాలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఈ గ్రామంలోని యువకుడు చెప్పిన విధంగా మా పట్ల వివక్ష చూపిస్తున్నారు అని చెప్పి వాటి కాడ, శ్మశానాలు ఉన్న కాడ ఖచ్చితంగా ఎవరైనా సరే తమ కులానికి చెందిన, తమ కుటుంబానికి సంబంధించిన, తన కులానికి చెందినటువంటి ఎవరైనా చనిపోయినా ప్రభుత్వ భూముల లోపల అక్కడ శ్మశానం ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరికీ అనుమతి ఉంటుంది. ఎవరినైనా కూడా తీసుకురాకుండా చూసినట్టయితే అది అట్రాసిటీ చట్టం కిందకి అప్లికబుల్ అవుతుంది. కాబట్టి దయచేసి గ్రామస్తులందరికీ చట్టాలను గౌరవించండి. ఊరిలో ఉన్న మరి ఇన్ని సంవత్సరాలు కూడా మరి ఇంత కామారెడ్డి అంటే చాలా రోడ్డు మీద ఉన్న, హైవే మీద ఉన్నటువంటి ఊరు. ఆ టౌన్ లో మీ దగ్గర ఉన్నటువంటి ఊరు. మరి ఇటువంటి సంస్కృతి అయితే మరి ఎక్కడ లేదు. ఎందుకో మీ కామారెడ్డి జిల్లాలో ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్నాయి. ఏదో ఊళ్ళో పోయినాం, ఒక గుళ్ళేదో కార్యక్రమం పోయినాం, అక్కడ జరిగింది, మనం పోయినాం. అక్కడ గుళ్ళకు రానియమని చెప్పాలంటే బ్రహ్మాజీవాడ, ఇక్కడనే ఇదే జిల్లాలో బ్రహ్మాజీవాడ. మొన్న కూడా మన ఏది గాంధారి మన గండివేటిలో ఉపసభ్యులు కుతకూసేయమన్నారు. మా కలెక్టర్ గారు మేమందరం పోయి కుతకూస పెట్టి కుర్చీ తయారు చేసి ప్రాబ్లం సాల్వ్ చేయించాం. తర్వాత పిట్ల మండలం పూర్ణాపురంలో ఇప్పటి నుంచో ఎస్సీ కమిటీ అన్నది. లేని ఊరిలో ఏమంటే పాలన కమిటీ అన్నది అంటారు. మళ్ళీ దానికి మా డిబిఎస్ సెక్రటరీ అంతా కూర్చుండి మాట్లాడి అట్టగా ఇట్లా చెప్పి 2 కోట్లు కట్టుకోవాలి, కింద కోరు మీద కోరు చెప్పాలి, సమస్య పరిష్కారం చేసినాం. నేను ఏమంటున్నంటే మనం అంతా కలిసిమెలిసి ఉండాలి, అన్నదమ్ముల లెక్క. హనుమాన్ జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆంజనేయ స్వామి ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ప్రధాన ఆలయాలు విద్యుత్ దీపాల కాంతులతో శోభాయమానంగా వెలుగొందుతున్నాయి. హనుమాన్ మాలాదారులు తమ దీక్ష విరమించేందుకు పెద్ద సంఖ్యలో అంజన్న ఆలయాలకు తరలి వస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వీర హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. జై బోలో హనుమానికి, జై శ్రీరామ్ అంటూ భక్తుల ఆధ్యాత్మిక నినాదాలు, యువత ఉత్సాహంతో బుధవారం హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు.
వేడుకల్లో భాగంగా నిర్వహించే శోభయాత్రలు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా పికెటింగ్ ఏర్పాటు చేశారు. గురువారం నిర్వహించనున్న హనుమాన్ జయంతి సందర్భంగా వేలాది మంది దీక్షాపరులు కాలినడకన వాహనాల్లో అంజన్న ఆలయాలకు చేరుకుంటున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు 290 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి 10,000 కోట్లు ఛార్జీలను ఆదా చేసుకున్నారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉచిత బస్సు పథకం మహిళల ఆర్థిక సామాజిక భద్రతకు స్వావలంబనకు బలమైన అడుగని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో బాన్సువాడ బస్టాండ్లో ఏర్పాటు చేసిన సంబరాలకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా 2023 డిసెంబర్ 9న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ద్వారా 290 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసుకుని విజయవంతంగా కొనసాగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకాలలో మహిళలను భాగస్వామ్యం చేయడం వల్లనే ఆర్థిక వ్యవహారాలన్నీ వారి చేతుల నుండి ఖర్చు చేయడంతోనే ఆ కుటుంబం బాగుపడిందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. అంతకుముందు ప్రతిరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సాధారణ మహిళా ప్రయాణికులను ఎమ్మెల్యే పోచారం ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి అభినందించారు. కామారెడ్డి జిల్లా దోమకొండలో చేపట్టిన అక్రమ నిర్మాణ పనులు నిలిపివేయాలని బాధితులు ఆందోళన చేపట్టారు. దొంగ డాక్యుమెంట్లు సృష్టించి నిర్మాణ పనులు చేపడుతున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో సుమారు ₹1 కోటి విలువైన స్థలం కబ్జా విషయంలో కోర్టు అక్రమ నిర్మాణాలు ఆపివేయాలని ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని సర్వే నంబర్ 1697లో 9 కుంటల భూమి ఉంది. బొచ్చ మల్ల పోషవ్వ పేరిట ఉన్న భూమిని నకిలీ పత్రాలతో ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో బాధితురాలు కామారెడ్డి కోర్టును ఆశ్రయించారు. కామారెడ్డి అడిషనల్ జూనియర్ మెజిస్ట్రేట్ అక్రమ నిర్మాణాలను ఆపివేయాలని 5 రోజుల క్రితం ఇంజెక్షన్ ఆర్డర్ జారీ చేశారు. వివాదాస్పద స్థలంలో భూమిని తప్పుడు పత్రాలతో ఖరీదు చేసిన శరత్ కుమార్ పనులు జరుపుతుండటంతో బాధితుల తరపున బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్రమ నిర్మాణం పనులు నిలిపివేయాలని నిరసన చేపట్టారు. పనులు కొనసాగుతుండటంతో బాధితులు 100 నంబర్కు డయల్ చేశారు. దోమకొండ ఎస్ఐ ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి యాదగిరికి, తహసీల్దార్లకు కోర్టు ఆర్డర్లను బాధితులు అందజేశారు. ఆర్డీఓ ఆదేశిస్తే అక్రమ నిర్మాణాలు ఆపివేస్తామని దోమకొండ పంచాయతీ సెక్రటరీ బాధితులకు స్పష్టం చేశారు. దీంతో బాధితులు గ్రామ పంచాయతీ ముందు తమ భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత అధికారులు వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నేను మొదటి నుంచి ఎండకు నిలబడతానా కొన్నాక కొన్ని ఏళ్ళు అయింది. నిజామాబాద్కి వెళ్ళి వచ్చాడు. వెళ్ళి వచ్చి మంచిగానే ఉన్నాం. అయితే జాగా అప్పుడు అగ్గసగ్గా అమ్మినా మరో 10,000 ఇచ్చి వెళ్ళి అంటే నన్ను అడిగితే ఒళ్ళు ఉండకపో కదా, తాగిపించుకుంటా తినిపించుకుంటా వాళ్ళు ఇల్లు ఎక్కించిన వద్దుగా లంచాలు పెట్టి ఆయనతో జాగాను మార్పిడి చేసుకుంటా సర్వాయి దొరికించుకొని అడ్డన్నారన్నిటికాడ ఆయనతో మార్పిడి చేసుకొని ఇగో ఈ నాటకాలు 3 ఏళ్ళు నాకు నరసింహులు మొదలు దిగిండ్రు. వాళ్ళ కాళ్ళు మొక్కిన ఇండ్లకు రాకుర్రు కొనక్కుండ్రు అని వాళ్ళు పోయినరు. మళ్ళా తెనుగోళ్ళు వచ్చిండ్రు. తెనుగోళ్ళు పోయినాక ఇప్పుడు వాళ్ళు డాక్టరట నాకు తెలియదు. కాళ్ళు మొక్కుతా నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్కు తహసీల్దార్ కూడా వచ్చిండు. వచ్చి అమ్మనే పట్టదారి అంతా నేనట్టు ఉంటుంది అని చెప్పమన్నారు. అంటే అమ్మ పట్టదారి కబుజెక్కున్నది అమ్మది అని చెప్తే నాకు ఆర్డర్ ఇచ్చిండు. మళ్ళా లాయర్ కూడా 2 మాటలు వచ్చిండు నిజామాబాద్ కలెక్టర్. ఇక్కడ ఎంఆర్ ఆఫీస్లో కూడా పంచనామా చేపించిన. మా అక్క తోడబుట్టిన అక్క ఉండే, ఆమె కాంచెలు అయితే చచ్చిపోయింది పంచం. అయితే మా తోడబుట్టిన అక్కనే అంతా నడిపించింది. నడిపిస్తే ఆమెను ఎంఆర్ ఆఫీసులోకి తీసుకుపోతే మొదలు ఏమన్నాడు, ఆడ చచ్చినోడు ఉండే మా అన్న. అయితే ఇట్టనే కాగితం బట్టి డిప్టీ ఎంఆర్ కడుపు వల్లకుండా ఆయన ఏమన్నాడు, అరే తక్కువంగా చెప్పి సంతకం పెట్టింది ఓట్లు అంటే నేను పెట్టలేదన్నాడు. మా అక్కని అడిగిరు, 2 పొత్తుల సర్దివి వాళ్ళకి తల్లివి, నువ్వు చెప్పాలంటే సారు నేనే నా చేతికే వచ్చినాయి పైసలు, మా తమ్ముడు అమ్మిండు, మా చెల్లె కొన్నది, మరి ఆ పైసలు ఏం చేసినావు అమ్మంటే ఇంటికి భార్యను చేసిన ఆయనకు భార్యను చేసిన సారు నాకు తమ్ముడు ఇచ్చెళ్ళే, నాకేం పాపం లేదు, నేను ఇద్దరికి 20 వందాలు ఉండకుండా చెప్తున్నా అంటే అప్పుడు ఏమన్నాడు, మీ అక్కతో చెప్తుంది కదంటే అప్పుడు నేను సంతకం పెట్టినా అమ్మినా అని చెప్పింది. చెప్తే పంచనామా రాసింది. అందులో మా అక్క సంతకం ఉంది, మా అయ్యప్రాల సంతకం ఉంది, ఇక అసాన్ సంతకం ఉంది. అది పంచనామా చేసింది. ఆ కాగితం ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి ఎంబీబీఎస్ డీజీఓ గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, పీసీఓడి, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు,
అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ రానున్న బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాల్ సూచించారు. ఎటువంటి లోపాలు లేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో అసోసియేషన్ సభ్యులు సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జయంతి ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేదిక వద్ద కూర్చునే సౌకర్యాలు, త్రాగునీరు, భోజన ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. గత 14 నెలల నుండి కామారెడ్డి పట్టణంలోని 45వ వార్డులో చెత్త సేకరించి ఆటో పనిచేయడం లేదని ఆ వార్డు కౌన్సిలర్ పిట్ల వేణుగోపాల్ మున్సిపల్ కమిషనర్ చైర్మన్ల దృష్టికి తీసుకొచ్చారు. ఆటో మరమ్మతుల కోసం 1,25,000 రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. ఈ మేరకు వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని వారికి వినతి పత్రాన్ని అందజేశారు. చెత్తాటోకు ఎంతైతే సార్ రిపేరు 4,000 5,000 కావాలా బట్ నా వాట్ల ఆటో రిపేరు ఇంత పక్కన సొంత డబ్బులు పెట్టి రిపేర్ పెట్టి చేయించిన 10 రోజుల్లో మళ్ళీ 1,00,000 1,00,000 ఇంకొక 8,000 కొత్త ఆటో వస్తుంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బాణాపూర్ గ్రామంలో కుస్తీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. సమిష్టి కృషితో ప్రతి సంవత్సరం కుస్తీ పోటీలు నిర్వహించడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. బేర్కు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో వరి కొనుగోలు కేంద్రాన్ని డీసీఓపీ రామ్మోహన్, క్లస్టర్ ఆఫీసర్ కవిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధర్మతేజ, ఏఎంసీ వైస్ చైర్మన్ రాములు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
రైస్ మిల్లులో పిలుస్తారా లేకపోతే ఎవరు ఈ రైస్ మిల్లులో సంబంధం లేదు. మార్కెట్ కమిటీ కూడా పెడతాం. ఈ బొగ్గు పోలీసు 30 కిలోల దాకా వచ్చినాం. ఇలా పెట్టక మార్కెట్ కమిటీ పెడుతున్నాం. అలా మా ఇష్టం ఉన్నది పెట్టుకోవచ్చు. ఎక్కడ శక్తి అది రాదు అక్కడ ఎందుకంటే చేస్తారు. ఇక్కడ అది 3 సంవత్సరాల నుంచి వెటకేసాము. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.